నేను వచ్చాను దైత్య సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దటానికి. ఇక నేను దైత్య జాతి విజయ పతాకాన్ని ముల్లోకాల్లోనూ ఎగరవేస్తాను. అందువల్ల దైత్య ప్రవృత్తిని అవలంబించి నీవు నాకు సహాయం చేయి, నాకు తోడ్పడు. నీ క్రోధము, దైత్య జాతి, సామ్రాజ్యము, నీ విజయాల సంగతి తరువాత చూద్దాం సోదరా అంధక. నీవు ముందు ఒకటి చెప్పు, మన్మధుడి వంటి ఈ రూపాన్ని ఎలా పొందగలిగావు? ఉన్నట్టుండి ఇంత పెద్ద మార్పు ఎప్పుడు, ఏ విధంగా జరిగింది? ఇందులో మార్పేమీ లేదు. ఇది నా మూల స్వరూపం. ఇంతకు ముందు నేను అంధుణ్ణి, దైత్యుల గౌరవం ఎరుగనివాణ్ణి. కానీ ఇప్పుడు నాకు దివ్యమైన దృష్టి ప్రాప్తించింది. ఇప్పుడు నాకు తెలిసింది, నా ప్రయత్నాల వల్ల దైత్యుల శక్తులు చరమస్థాయిని చేరుకుంటాయి. ఇప్పటిదాకా నీవు ఆ విష్ణువును ఆరాధిస్తూ దైత్యులకు విరుద్ధంగా కుట్ర పన్నినందుకు నీకు మరణశిక్ష విధించిన అది తక్కువే. మా పినతండ్రి కొడుకువు గనక నిన్ను నేను క్షమిస్తున్నాను. ఇప్పుడు నీకున్నదల్లా ఒక్కటే మార్గం. నీవు నాకు సహాయకుడవై నాకు తోడ్పడు. లేదు, ఎన్నటికీ కాదు. నేను దైత్య శక్తికెన్నడూ తోడ్పడబోయేది లేదు. దైత్యులు తమ శక్తిని దురుపయోగం కావిస్తారు, నిర్దోషులను పీడిస్తూ ఉంటారు. తమ సుఖం, స్వార్థం కోసం ప్రాణాలను సైతం తీయడానికి కూడా వెనకాడరు. దైత్యులు ఇతరులను ఎంతో కష్టపెట్టి తాము సుఖాలను పొందచూస్తారు. లేదు, నేను ధర్మాన్ని, భక్తి మార్గాన్ని కూడా విడనాడి నీకు సహాయం ఎన్నడూ చేయలేను అంధక. అంధక, ధర్మపరాయణులు, విష్ణు భక్తులు పిరికివారు కారు. నీకు ఖడ్గపు భాష మాత్రమే అర్థమైతే నేను కూడా నీతో అదే భాషలో మాట్లాడతాను అంధక. ఇంత సాహసమా? ధర్మంపై విశ్వాసం ఉన్న వారి సాహసానికి పరిమితులుండవు అంధక. నేను నీ అపవిత్రమైన ఉద్దేశాలు, నీ అత్యాచార ప్రహారాలను వ్యర్థం కావించి నీవిక్కడికి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు శిక్షిస్తాను. ఆపు నీ అధిక ప్రసంగం. ఏం పరాక్రమము, శౌర్యము అనేవి కేవలం నీ సొంతమేననుకున్నావా? ఏం ఇప్పుడు చెప్పు, నేను నా పెద్ద తండ్రి కొడుకుతో ఎలా ప్రవర్తించాలని అంటావా? ప్రహ్లాద, నీవు ధర్మాన్ని, నీతిని పాటిస్తావు, భక్తి కలవాడవు. నీ పెద్దండ్రి కొడుకునే వధించడం నీకు శోభస్కరమా? అయితే నీకు శోభస్కరమా నీ సోదరునిపై దాడి చేయడం? అదే నిజమేమో. దైత్య ప్రవృత్తి గలవాడివిగా అన్యాయాలు, అత్యాచారాలు చేయకపోతే దైత్య ప్రవృత్తియే నాశనమైపోతుందిగా. మరి వివాదం పెంచబోకు ప్రహ్లాద. నా ప్రాణాలు తీస్తే నీకు ఏం లాభం? లాభం గురించి ఆలోచించేంత వరకే నీ జీవితం పరిమితమైంది అంధక. అయితే ఇక నేను కేవలం నీ లాభం గురించే యోచిస్తాను. కేవలం యోచించడమే కాదు, చేసి చూపుతాను. ఏమిటి? అవును, నాకు తెలుసు నీవు నీ వరాల ఉన్మాదంలో పడి చేయబూనుకున్నావు కదా చేయరాని పనులన్నిటినీ. నా చేతిలో ఓడినా కూడా నీవు చేయదలుచుకున్నవన్నీ తప్పకుండా చేసి తీరుతావు. నేనాగమన్నా నీవాగవుగా. అందువల్ల ఉచితమైన పని, నేను ఈ రాజ్యాన్నంతటినీ కూడా నీకు అప్పగించి మానసిక శాంతి ఇంకా నా భక్తి ఆరాధనలకు గాను ఏదైనా ఏకాంత స్థలానికి వెళ్ళిపోవడమే. ఏమంటున్నావు సోదర ప్రహ్లాద? కానీ వెళ్ళబోయే ముందు నిన్ను హెచ్చరించడానికి ఒకటి మాత్రం చెప్పదలిచాను. దైత్య శక్తి పెరిగిపోయినట్లయితే ఎల్లప్పుడూ పతనము, సర్వనాశనము కలుగుతాయి. ఇక నీవు దైత్య ప్రవృత్తి యొక్క కుమార్గం విడనాడకపోతే నీకు పతనం నిశ్చయమే అవుతుంది అంధక. అంతే, నేను చెప్పవలసిన దింతే. ఓం హరి ఓం హరి 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 ఓం, ఓం హరి ఓం హరి 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 ఓం. మంచిదైంది, ప్రాణాలతో బతికిపోయాడు. ఉట్టి పిరికి పంద. ఇక్కడుంటే నా చేతిలో చచ్చేవాడి. ఓరి దుష్టులారా, నా ముఖం చూస్తానే. ఈ ముఖాన్ని జీవితమంతా చూడాలి. ప్రస్తుతం నాకు జయ జయ ధ్వానాలు చేయండి, జయ జయ ధ్వానాలు చేయండి.
మహాబలి దైత్యరాజు అంధకాసురునికి మహాబలి దైత్యరాజు అంధకాసురునికి ఓం హరి ఓం హరి 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 ఓం 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 ఓం హరి ఓం హరి 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 ఓం. నారాయణ 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 నారాయణ. దేవర్షి నారద, ఈ ప్రహ్లాదుడి వినమ్ర ప్రణామం స్వీకరించండి దేవర్షి. మంగళం కలుగుగాక. కానీ ప్రహ్లాద, ఈ తపస్వి వేషంలో ఈ వనంలో ఎందుకు తిరుగుతున్నావు? అంతా కుశలమే కదా? అవును దేవర్షి, అంతా కుశలమే. అలా అనిపించటం లేదు ప్రహ్లాద. ఓ సంగతి చెప్పు, ఇలా ఎక్కడికి బయలుదేరావు? గురువర్య, నేను దైత్యుల సామ్రాజ్యాన్ని దైత్య అంధకాసురుడికి అప్పగించి విష్ణు భక్తి కోసం, నా మానసిక శాంతి కోసము తగిన స్థలానికై వెతుక్కుంటూ బయలుదేరాను. అక్కడ దైత్యుల ఉపద్రవపు నీడైనా ఎన్నడూ పడకూడదు దేవర్షి. సజ్జనులెప్పుడూ మంచివాటినే కోరుకుంటారు, ఇక దుర్జనులు అలా కాదు. నారాయణ నారాయణ. నీ వంటి భక్తులకు అదే శోభస్కరం ప్రహ్లాద. నీవిక శ్రీహరి ఆరాధనను మొదలు పెట్టాలి. మరొక విషయం మరువకు, త్వరలో అంధకాసురుడి అంతం సమీపిస్తుంది. అతన్ని నేను కూడా హెచ్చరించాను, జాగ్రత్తగా ఉండమన్నాను దేవర్షి. భగవంతుడు అతడికి మంచి బుద్ధినివ్వాలనే నా కోరిక. నీ వంటి సజ్జనులు సత్పురుషులు సదా ఇతరుల హితాన్నే తలపెడతారు. కానీ దుర్జనులు అహంకారంతో చివరికి తమ స్వార్థం గురించి కూడా చూసుకోలేరు. ఈ అంధకాసురుడు అటువంటి వాడే. అతడు పరమేశ్వరుని స్వేదం నుంచి ఉత్పన్నమయ్యాడు. ఇక అతడి అంతం కూడా ఆ పరమేశ్వరుని చేతనే జరగాలి. తన మృత్యువుకు ముందు అతడేం దుశ్చర్యలు చేస్తాడో అనేది ఆ పరమేశ్వరుడికే తెలియాలి. అవును, ఆ పరమేశ్వరుడి లీలను ఎవరెరగగలరు దేవర్షి? ప్రహ్లాద, నీవేమో శ్రీహరికి అత్యంత ప్రియభక్తుడవు. ఆయన కృప నీడలా నిన్ను వెంటాడుతుంది. అనతి కాలంలోనే తప్పక నీవు మునుపటి గౌరవం పొందగలుగుతావు. నేను గౌరవాన్నేం కోరుకోవడం లేదు దేవర్షి. నేను కేవలం ఆ మహావిష్ణువు యొక్క కృపను, తమ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటాను. మీరు నాకు మార్గదర్శకులైనందువల్ల మీకు నేను ఎల్లప్పుడూ కూడా రుణపడే ఉంటాను దేవర్షి. నీకు సదా శుభమే కలుగుతుంది. నారదుడి ఆశీర్వాదం పొందిన ప్రహ్లాదుడు భక్తితో తపస్సు చేసుకోవటానికై ఏకాంత స్థలానికి వెళ్ళిపోతాడు. కానీ అధర్మాన్ని, అవినీతిని అనుసరించే అంధకాసురుడి మనోవాంఛ మాత్రం ఒక్కటే. ఏదో ఒక విధంగా దేవేంద్రుడికి మానసికంగా బాధ కలిగించాలి. దేవేంద్రుడు కూడా నిత్యము జరగరానిదేదో జరుగుతుందేమోనన్న అనుమానంతో చింతిస్తూ ఉండిపోతాడు. ఎందుకిలా జరుగుతుంది? ఎప్పుడు మనకే ఇలా జరుగుతుందేమిటి? ఎప్పుడు మనకే ఎందుకు ఇలా జరగాలి దేవగురు? ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది అని ఆలోచించేందుకు వ్యవధి లేదు దేవేంద్ర. జరగవలసినదేమిటో దాన్ని గురించి ఆలోచించు. మనం జాగ్రత్తగా ఉంటూ స్వర్గాన్ని రక్షించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే అంధకాసురుడు ఏ క్షణమైనా స్వర్గంపై ఆక్రమణ చేయవచ్చు. దేవతలారా, దేవగురువు సరిగానే చెప్పారు. మనం రాక్షసుల ఆక్రమణకు ప్రత్యుత్తరం ఇవ్వాలి. మహాబలి అంధకాసురునికి కాస్త ఆగు ఇంద్ర, కాస్త ఆగు. నాతో నీవు యుద్ధం చేయడం అనేది వ్యర్థమే. ఎందుకంటే నీవు ఓడిపోక తప్పదు. దైత్యరాజా అంధకాసురా, యుద్ధం చేయకుండానే గర్వంతో విరవీగుతున్నావు. అవును ఇంద్ర, నీవు మరిచిపోరాదు. నీ శ్రేయోభిలాషి అయిన బ్రహ్మయే నాకు వరాన్నిచ్చి ఉన్నాడు. నేనిక దేవ, దానవ, మానవుల్లో ఎవరి చేతిలోనూ చావబోయేది లేదు. అందుకే నీకు నేను చెబుతున్నాను, నాతో నీవిలా యుద్ధం చేసి ఓడిపోతావెందుకు? నీవు గనక నాతో యుద్ధం చేస్తే ఇక ఇటు స్వర్గానికి చెందవు,
అటు భూమికి చెందవు. సరే కాని ఇంద్ర, స్వర్గంలో అప్సరసలుంటారట. చెప్పు ఇంద్ర, నేను విన్నదంతా కూడా నిజమేనా? స్వర్గంలో అప్సరసలుండరు? ఉంటారు. ఎక్కడున్నారు? మరి కనపడనే. అంధకాసుడు స్వర్గానికి నీ ముఖార విందం చూడటానికి రాలేదు. అతడిప్పుడు అప్సరసల సుందర వదనాలు చూడాలి. నిజమేనా ఇంద్ర? నీవి స్వర్గంలో ఉంటూ ఎన్నో సుఖాలు అనుభవించావు. నీవు అనుభవించిన సుఖాలు ఈ తరులెవ్వరూ అనుభవించాలని కోరుకోకూడదా? ఇప్పుడు ఈ స్వర్గంపై నీకు అధికారం లేదు కదా. ఆ సుఖాలు కోల్పోయినందువల్ల విచారిస్తున్నావు. మరి ఈ స్వర్గంపై అధికారం పొందిన పిమ్మట నేను అవే సుఖాలను పొందలేకపోతే నాకు బాధ కలుగుతుంది. నాకలా బాధ కలిగితే నీకిక సుఖశాంతులు ఎలా కలుగుతాయి ఇంద్రదేవా? అందుచేత మనిద్దరికీ హితం కలగాలంటే నీవింక వెళ్ళి ఆ అప్సరసల్ని పిలుచుకురా. అసుర రాజా, నీ మాటలను కట్టిపెట్టు. దేవేంద్ర, ఈ అసురరాజు తానై యుద్ధం చేయదలచకపోతే మీరాయనతో సహకరించడం మంచిది. తమ ఆజ్ఞ పాటిస్తాను గురుదేవా. వినీంద్ర, ఇంకా ఈ స్వర్గ సభలో అప్సరసలతో పాటు ఇద్దరు వ్యక్తులే ఉంటారు. ఇంద్రుడు, ఈ మహాబలి అంధకాసురుడు. మీరంతా వెళ్ళండి. ఆహాహాహా, నేటిదాకా ఏ దేవతకు దైత్యుడికి అర్థమై ఉండదు. కానీ నాకు అర్థమైపోయింది ఇంద్ర. ఒక గొప్ప సత్యం నాకు అర్థమైంది. నీకు కూడా అర్థమైందా? ఏమిటా గొప్ప సత్యం అంధకాసురా? అదే, నీవు నీ యొక్క దేవతలు స్వర్గపు సింహాసనాన్ని వదిలిపెట్టడానికెప్పుడు సిద్ధపడలేదంటే మా పూర్వజులైన దైత్యులు స్వర్గంపై అధికారం పొంది ప్రవేశించడానికి ఉవ్విళ్ళూరేవారంటే ఈ అప్సరసల కోసమే. మీ దేవతలకే కాదు అప్సరసలు కావాల్సింది, మా వంటి దైత్యులకు కూడా. తక్కిన విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చునేమో, కానీ అప్సరసల విషయంలో ఒక్కటే మనమంతా. వారు మిమ్మల్ని ఆకర్షిస్తారు, కానీ మా మనసును మా తనువును కూడా ఆకర్షిస్తారు. నీవు సాక్షాత్తు పరవళ్ళు తొక్కే ప్రవాహమే. నీ రూపమనే మదిరను మా నేత్రాలు గ్రోలుతూనే ఉన్నాయి. ఈ లేడి వంటి కన్నులు, ఈ పూదీవెలా అలరారుతున్న నీ సొగసు,
ఇవన్నీ చూసిన పిమ్మట తక్కిన మదిరలేవి తాగవలసిన అవసరమే కలగదు. అరే, ఒక కోమల పుష్పమే గంపెడు పువ్వుల భారం మోస్తున్నదే పువ్వు వంటి శరీరం. ఈ పువ్వుల భారంతో కృంగిపోతే మేము స్వర్గం దాకా రావటం వ్యర్థమే అవుతుంది. భారం మోయదలుచుకుంటే మా ప్రేమ భారాన్నే మోయరాదా? సుందరి, నీ ఈ బంగారు మేను చూశాక ఈ ఫలాలను చూడబుద్ధి కావటమే లేదు. ఇంద్ర, మా రాక్షసులెప్పుడు స్వర్గంపై ఆధిపత్యం పొందినా నిన్నీ స్వర్గ సింహాసనం నుంచి వైదొలగించి స్వర్గం నుంచి వెళ్ళగొట్టారు. కానీ మేము అలా చేయబోము. కానీ అది జరగాలంటే ఇంద్ర, నీవు మాకు దాసుడవై ఉండాలి సుమా. ఒక సామ్రాట్టుకు సామంతుడైన వాడు సామ్రాట్టుకు కప్పం చెల్లించాలి. ఆ పద్ధతిలోనే నీవు కూడా నాకు కప్పం కట్టాలి. నీవు కోరుతున్న కప్పం ఏమిటి అంధకాసురా? మొదటిది ఈ అందమైన అప్సరసలు మా రాజ్యసభకు వన్నె తేవాలి. రెండవది యజ్ఞాల వల్ల నీవు పొందే హవిస్సులపై మాకు అధికారం ఉండాలి. ఆ యజ్ఞాల ప్రభావం నుండి మేము సురక్షితంగా ఉండగలం. ఏం ఆలోచిస్తున్నావు? ఏమి లేదు. ఇందుకు గాను నేను దేవగురు బృహస్పతిని, మా దేవసభను సంప్రదించవలసి ఉంటుంది. అంతకుడెవరికి ఆలోచించేందుకు వ్యవధినివ్వడు. నీవు ఆలోచిస్తున్నావంటే నేను చెప్పినది నీకు నచ్చలేనేదన్నమాట. అది నిజమైతే మేము నిన్ను వెంటనే బందీని చేసి భూమిపై కారాగృహంలో వేయిస్తాం. మేము స్వయంగా స్వర్గపు సింహాసనాన్ని అధిష్ఠిస్తాం. మా మాటలు జాగ్రత్తగా వినింద్రా. బ్రహ్మదేవుని నుంచి మేము పొందిన వరం వల్ల దేవతల శక్తులు సర్వనాశనమైపోయాయి. మమ్మల్ని ఎదిరించే దుస్సాహసం చేసినట్టయితే దానికి పరిణామం ఎంతో భయానకమవుతుంది. లేదు దైత్యరాజా, లేదు. తమరిని ఎదిరించాలని అనుకోవటం లేదు. నేను సంతోషంగా తమకు కప్పం కట్టేందుకు అంగీకరిస్తాను. నేటి నుంచి ఈ అప్సరసలు తమ అధీనంలో ఉంటారు. నీవు నేడు బుద్ధిగా వ్యవహరించావు ఇంద్రా. నేటి నుంచి ఈ అప్సరసలందరూ మాకు దాస్యం చేస్తూ ఉంటారు.